ఆపరేషన్ లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ హోమియోపతిలో చేయొచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ, హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. సాధారణంగా క్యాన్సర్ అనేది అంటే హోమియోపతి రిలేటెడ్ స్టడీ పరంగా చూసుకున్నట్లయితే సైకోటిక్ మ్యాజిమ్ కిందికి వస్తుంది. కొంతమందిలో లేటర్ స్టేజెస్ 4th 5th గ్రేటర్ స్టేజెస్లో సైకోసిఫిటిక్ మ్యాజిమ్ కిందికి వస్తుంది. సో మనము పేషెంట్కి క్యాన్సర్ అనేది ఒక గ్రోత్, మల్టిప్లికేషన్ మల్టిపుల్ రెప్లికేషన్ ఆఫ్ సెల్స్. సో ఏది ఏమైనా లోకలైజ్డ్గా ఉన్న గ్రోత్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లలో మెడిసిన్స్ ఇచ్చి పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ఏదైతే 4th 5th గ్రేడ్, 5th గ్రేడ్లో కూడా ఇంకా అందులో గ్రేడియేషన్ అంటే లింఫ్ నోడ్స్ ద్వారా పక్క ఏదైతే ఆర్గన్ ఎఫెక్టెడ్ ఉన్న ఆర్గన్ పక్క సైడ్ ఆర్గన్స్కి కూడా ఎఫెక్ట్ అయినట్లయితే అది కొద్దిగా కన్వెన్షనల్ మెడిసిన్ త్రూ ఒక 5% వరకు నిర్ధారించుకోవచ్చు. సో బెటర్ మనకి సిమ్టమ్స్ తెలిసిన వెంటనే ఎర్లీ స్టేజెస్లో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వితౌట్ రేడియేషన్ ఆ స్టేజ్కి వెళ్ళకుండా, కీమోథెరపీ వెళ్ళకుండా మెడిసిన్స్ తీసుకోవడం మంచిది. అంటే ఇప్పుడు వోకల్ కార్డ్ ట్యూమర్ ఎర్లీ స్టేజెస్లో, ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో నిర్ధారించినట్లయితే అజెటబ్నైట్ లాంటి మెడిసిన్స్, మరియు స్టమక్ రిలేటెడ్ ట్యూమర్స్ ఇనీషియల్ స్టేజెస్లో తెలిసినట్లయితే హైడ్రాస్టిస్ లాంటి మెడిసిన్స్, ఇంకా ఎక్కువగా మనం అరుదుగా చూసేవి బ్రెస్ట్ క్యాన్సర్స్ మరియు ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో కోలన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎర్లీ స్టేజెస్ డిటెక్ట్ చేసుకొని ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో కోనియం కానీ, హైడ్రాస్టిస్ కానీ, రికరెంట్గా హెరిడిటరీ టెండెన్సీ పరంగా వచ్చినట్లయితే మెడోరినం కానీ, కార్సినోసిన్ కానీ మందులు వాడుతూ కన్వెన్షనల్ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. ఇదంతా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవడం అతి ముఖ్యమైన గమనిక. మరియు కొంతమంది పేషెంట్స్కి వారి లక్షణాలను బట్టి, పేషెంట్ తత్వాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఆపరేషన్ లేకుండా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.